Daily. Taste the Daily. ఖమ్మం జిల్లా లింగగూడెం సర్పంచ్ ఎన్నికపై కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటిషన్పై బ్యాలెట్ పేపర్లను కోర్టులో సబ్మిట్ చేయాలంటూ సత్తుపల్లి సివిల్ కోర్టు పెనుపల్లి ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేసింది. రీకౌంటింగ్ కు ఆదేశించింది. ఇక ఈ నెల 19న కౌంటింగ్ కి ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మూడో విడతలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో దాదాపుగా 2654 ఓట్లు పోలయ్యాయి ఉన్నాయి. వీటిలో దాదాపుగా 1780 ఓట్లు పోలవగా అదే రోజు జరిగినటువంటి కౌంటింగ్ లో తెల్లం సామ్రాజ్యంపై అద్దం రత్నకుమారి 26 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు అప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ పై అభ్యర్థిని తెల్లం సామ్రాజ్యం గెలుపొందిందని చెప్పి మళ్ళీ కాసేపటి తర్వాత ఆ పద్దం రత్నకుమారి గెలుపొందినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద వాళ్ళు అప్పటికే ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక సరైనది కాదు, ఎన్నికను మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని సామ్రాజ్యం డిమాండ్ చేశారు. మళ్ళీ రీకౌంటింగ్ చేసిన తర్వాతకి కూడా ఆమె ఓటమి చెందిన తర్వాతకి ఈ అంశాన్ని ఆమె కోర్టు పరిధిలోకి తీసుకెళ్లింది. ఈ క్రమంలో కౌంటింగ్ సమయంలోనే పవర్ సప్లై కూడా నిలిపివేసినట్లు కూడా ఆమె చెప్తుంది. ఈ క్రమంలోనే సత్తుపల్లి సివిల్ కోర్టులో తెల్లం సామ్రాజ్యం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో లింగగూడెం పంచాయతీ ఎన్నికకు సంబంధించి మళ్లీ కోర్టు ఆధ్వర్యంలో రీకౌంటింగ్ చేయాలని పిటిషనర్ కోరింది. దీంతో లింగగూడెం పంచాయతీ బ్యాలెట్ పేపర్లను ఈ నెల 17న సత్తుపల్లి కోర్టుకు స్వాధీనం చేయాలని సత్తుపల్లి సివిల్ కోర్టు పెనుబల్లి మండలం ఎంపీటీఓకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కీలక పరిణామంతో అధికారుల అలర్ట్ చెప్పారు. ఇప్పటికే 17వ తారీఖున రీకౌంటింగ్ చేయాలని సత్తుపల్లి కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో తెల్లం సామ్రాజ్యం ఆశలు పెట్టుకుంది. మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే తను గెలుస్తాను అని ఆమె ధీమా వ్యక్తం చేస్తా ఉంది. అయితే ఇక్కడ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు 2 పార్టీలు కూడా అభ్యర్థుల మద్దతుదారులకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు. గెలుపు నువ్వా నేనా అనే రీతిలో కూడా ప్రచారం సాగింది. అయితే 26 ఓట్లతోటి కూడా ఆమె గెలుపొందినటువంటి నేపథ్యంలో సామ్రాజ్యం రత్నకుమారి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే పంచాయతీ ఆఫీస్ లో గొడవలు తలెత్తినటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. దాని తర్వాతకి ఈ అంశాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారుల తప్పిదాన్ని గుర్తించిన కోర్టు ఈ నెల 17న కూడా రీకౌంటింగ్ చేయాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి ఉద్రిక్తత నెలకొంటుంది. ఇప్పటికే ఎన్నిక అయినటువంటి సర్పంచ్ కి మళ్లీ రీకౌంటింగ్ పెట్టడం పట్ల అటువైపు కూడా వ్యతిరేకంగా వాళ్ళు కోర్టుకు పోతామని కూడా ఇప్పటికే చెప్పినటువంటి క్రమంలో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందని కూడా స్థానికంగా సంచలనంగా ఉందని చెప్పుకోవచ్చు. అనిష. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.